ఏఎల్పి ట్రైనింగ్ అయ్యాక టెస్ట్ పెడతారు కదా బ్రో, ఆ టెస్ట్ పాస్ అయితేనే జాబ్ ఇస్తారా? ఇది ఇంకో కొంతమందికి ఉండే డౌట్. అండ్ ట్రైనింగ్ లో ఎంత శాలరీ వస్తుంది, ఇది ఇంకో డౌట్. యాక్చువల్లీ మీకున్న మెయిన్ ఇంకో డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు దాకా మేము ఎలక్ట్రికల్ చేసాం, ఐటీఐ చేశాను, ఫిటర్ చేశాను, ఇచ్చేసాను, వచ్చేసాను, ఇప్పుడు నేను అదే చదవాలా ట్రైనింగ్ లో, లేదా నాకు కొత్తది ఏదైనా నేర్పిస్తారా అని ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ కమెంట్ చేయండి. అండ్ నా ఆన్సర్ వీడియో మధ్యలో చెప్తాను. క్వశ్చన్ ఏంటంటే, నువ్వు బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ రోడ్ మీద వెళ్తున్నావు, సడన్ గా నీ బైక్ ట్రబుల్ ఇచ్చింది, ఆగిపోయింది, ఏం చేస్తావు? బైక్ అక్కడే వదిలేసి మెకానిక్ కాల్ చేస్తావా? లేదా నీకు వచ్చిన రిపేర్ నువ్వు చేసుకొని ముందు వరకు తీసుకెళ్తావా? లేదా బైక్ అక్కడే వదిలేసి నువ్వు వెళ్ళి మెకానిక్ ని తీసుకొని వచ్చి తర్వాత బైక్ తీసుకెళ్తావా? ఏం చేస్తావు? కమెంట్ చేయి. ఇవన్నీ ఎందుకు బ్రో మ్యాటర్ కదా అంటే, అసలు ఏఎల్పికి 6 months ట్రైనింగ్ ఎందుకు? మీ అందరికి ఫ్యూజ్ ఎగిరిపోయే విషయం ఒకటి చెప్పనా, 6 months ట్రైనింగ్ అయ్యాక కూడా నీకు ట్రైన్ డ్రైవ్ చేయడం రాదు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఎస్, ఎంత కష్టపడి ఇంత కాంపిటీషన్ బీట్ చేసి జాబ్ కొట్టి వచ్చి ఇంత ట్రైనింగ్ తీసుకొని ట్రైనింగ్ ఎగ్జామ్ కూడా పాస్ అయ్యాక నువ్వు డ్యూటీ ఎక్కి నేను ఇప్పుడు ట్రైన్ డ్రైవ్ చేస్తాను రా అని అనుకున్నప్పుడు నువ్వు రియలైజ్ అయ్యే విషయం ఏంటో తెలుసా? నువ్వు ట్రైన్ డ్రైవ్ చెయ్యవు. మీ అందరు ఏమనుకుంటారు అంటే, నేను ఏఎల్పి అయిపోగానే ట్రైన్ డ్రైవ్ చేసేస్తాను అనుకుంటారు. నో, అలా అవ్వదండి. మాకు ఏఎల్పి ట్రైనింగ్ 6 months అయింది. ఆ 6 months లో 4 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండ్ 2 months ఫీల్డ్ ట్రైనింగ్ అనమాట. సో ఇది ఎలా ఉంటుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో అపాయింట్మెంట్ లెటర్స్ అవగానే వస్తావు, జాయిన్ అయిపోతావు, ఇంకా నీకు ట్రైనింగ్ సెంటర్ లోకి నీకు అకామిడేషన్ ఇస్తారు. అకామిడేషన్ ఇచ్చాక నువ్వు ఇంకో 4 months నీ లైఫ్ అక్కడే అన్నమాట. లీవ్స్ ఇస్తారా బ్రో ఈ 6 months లో అని అడిగితే, మాకు 6 months కలిపి 2 days లీవ్ ఇచ్చారు. అంటే ఈ 2 days కూడా నార్మల్ గా ఎప్పుడైనా బాల్ ఉన్నప్పుడు ఇలాగ అయిపోయి నీకు ఇంకా ఈ 6 months నువ్వు ట్రైనింగ్ పీరియడ్ నే ఎంజాయ్ చేయాలి. యాక్చువల్ గా ట్రైనింగ్ పీరియడే చాలా మంచి పీరియడ్. నువ్వు ఎంత ఎంజాయ్ చేయాలన్నా, ఎంత సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా ఇక్కడే నేర్చుకోగలవు, ఇక్కడే ఎంజాయ్ చేయగలవు. ఇంకొక చేదు విషయం ఏంటి అంటే, ట్రైనింగ్ పీరియడ్ లో నువ్వు బాగా సుఖానికి అలవాటు పడిపోతావు అనమాట. ఇప్పుడు ఈ సుఖంకి అలవాటు పడిపోయి తర్వాత ఒక్కసారి డ్యూటీ ఎక్కి నైట్ డ్యూటీలు చేయగానే నీకు ఏట్రా ఈ జీవితం అని అనిపిస్తుంది. కానీ ఆ ట్రైనింగ్ పీరియడ్ ని నువ్వు ఎంత బాగా యూజ్ చేసుకోవాలో అంత బాగా యూజ్ చేసుకో. సో ట్రైనింగ్ ఎలా ఉంటది అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఈ 6 months ట్రైనింగ్ ని 4 months 2 months గా డివైడ్ చేసాయి, ఎందుకంటే మాకు అలాగే అయింది. ఈ 4 months ట్రైనింగ్ లో క్లాస్ రూమ్ లో ఏమేం చేశారు అంటే, ఏసీ ఇంజిన్స్, డీజిల్ ఇంజిన్స్ అని ఉంటాయి అన్నమాట. ఏసీ అంటే ఎయిర్ కండిషన్ ఉండేవి కాదు, ఆల్టర్నేట్ కరెంట్ తో రన్ అయ్యేది. ఆ లోకోస్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏ ఇంజిన్ ఎలా వర్క్ అవుద్ది, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేంజ్ చేయాలి, అన్ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్లీ మీకున్న మెయిన్ ఇంకో డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు దాకా మేము ఎలక్ట్రికల్ చేసాం, ఐటీఐ చేశాను, ఫిటర్ చేశాను, ఇచ్చేసాను, వచ్చేసాను, ఇప్పుడు నేను అదే చదవాలా ట్రైనింగ్ లో, లేదా నాకు కొత్తది ఏదైనా నేర్పిస్తారా అని అనుకుంటాం. మీరు బయట చదివిందంతా మర్చిపోండి, అసలు మొత్తం మర్చిపోండి. ఎందుకంటే మీ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఇవేవి పనిచేయవన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఐటీఐ ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళకైనా, లేదా డిప్లొమా మెకానికల్, ఏవైనా మెకానికల్ సబ్జెక్ట్స్ చేసిన వాళ్ళకైనా కొంచెం యూజ్ అవుద్ది. ఎందుకంటే మనం ఎలక్ట్రికల్ ట్రైన్సే కాబట్టి వాటికి సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుద్ది. ఇప్పుడు నేను మెకానికల్ సబ్జెక్ట్ కాబట్టి ఎలక్ట్రికల్ ట్రైన్ గురించి, ఆ సర్క్యూట్స్ గురించి చెప్తుంటే ఇలా చూసాను, ఏట్రా చెప్తున్నాడు అన్నట్టు. కానీ చాలా టైం పట్టింది. 4 months టైం ఉంది కాబట్టి మెల్లమెల్లగా నేర్చుకున్నాం, అర్థమైంది, ఓకే ఇదా అనేసి. అదే డీజిల్ ఇంజిన్ చెప్తున్నప్పుడు మెకానికల్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి నాకు అది కొంచెం ఈజీగా అర్థమైంది. ఎలక్ట్రికల్ వాళ్ళు అలా చూసారు, ఏట్రా చెప్తున్నాడు ఈడు అనేసి, అంతే. మిగతా వాళ్ళందరికీ మొబ్బే, ఏం అర్థం కాదు, ఏం చెప్తున్నాడరా, ఎందుకురా ఇంత కష్టంగా ఉంది అని ఫీల్ అవుతారు అన్నమాట. మీరు ఇప్పుడు నిండే దానికోసం ఏం చేయాలంటే ఏం చేయవసరం లేదు, వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చోండి. క్లాసులన్నీ ఎలా అవుతానో అంటే మీకు అర్థం అయిపోతుంది. ఏఎల్పి ట్రైనింగ్ అయ్యాక టెస్ట్ పెడతారు కదా బ్రో, ఆ టెస్ట్ పాస్ అయితేనే జాబ్ ఇస్తారా? ఇది ఇంకో కొంతమందికి ఉండే డౌట్. ఆ టెస్ట్ అనేది కష్టంగా ఉంటుందా, ఈజీగా ఉంటుందా అని అడిగితే, టెస్ట్ బాగానే ఉంటది. టెస్ట్ కష్టము కాదు, ఈజీ కాదు. టెస్ట్ నీ సబ్జెక్ట్ ని క్వశ్చన్ చేస్తుంది అనమాట. నువ్వు ఈ 4 months లో నువ్వు చాలా నేర్చుకుంటావు. ఒకవేళ నీ క్లాస్ లో వాళ్ళు అర్థం కాకపోయినా వీక్లీ వన్స్ ఫీల్డ్ ట్రిప్ తీసుకెళ్తారు. అంటే నువ్వు డైరెక్ట్ గా లోకోకి తీసుకెళ్లి లోకో చూపించి, ఇలా చేయాలి, ఇలాగ ఆన్ చేయాలి, ఇలాగ ఆఫ్ చేయాలి, ఇవన్నీ చెప్తారనమాట. సో అవి చూస్తేనే నీకు చాలా అర్థమైపోద్ది. నువ్వు అవి రాసినా పాస్ అయిపోతావు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ పెడతారనమాట. మళ్ళీ ఫెయిల్ అయితే ఏంటి బ్రో అని అడగొచ్చు. బ్రో, నువ్వు ఇంతమంది కాంపిటీషన్ బీట్ చేసి వచ్చినోడు మొద్దు కాదు. సో దాంతో కంపేర్ చేస్తే ఈ ఎగ్జామ్ ఈజీగానే ఉంటుంది, ఖచ్చితంగా పాస్ అవుతావు. అండ్ ఆబ్వియస్లీ నీ ఫ్రెండ్స్ అందరితో డిస్కస్ చేసేసరికి నీకు చాలా సబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ గా ఉంటది అనమాట. వెళ్తావు, వెళ్ళి నీకు ఆ క్వశ్చన్ ఇస్తాడు, నువ్వు ట్రైన్ ఎలాగో ఆన్ చేస్తావు అని.
అది రాయలేవా? ఎందుకంటే నువ్వు నేర్చుకునేది అది కదా. నువ్వు వచ్చావు, ఇంత కష్టపడి ఇంత కాంపిటీషన్ బీట్ చేసి వచ్చావు. సో వచ్చి లోపలికి వెళ్తా నీకు అలా నీట్ గా నీ చేతే ఆన్ చేసి చూపిస్తారు. సో అదే ప్రాసెస్ రాయాలి. సో ఎగ్జామ్ పాస్ అవడం అనేది ఈజీ. సో ట్రైనింగ్ ఎగ్జామ్ గురించి మీరు మర్చిపోండి. అండ్ ట్రైనింగ్ లో ఎంత శాలరీ వస్తుంది? ట్రైనింగ్ లో నార్మల్ డ్యూటీ చేసినప్పుడు వచ్చేంత శాలరీ రాదు, ఎందుకంటే అలవెన్స్లు ఇవేమి ఉండవు. ట్రైనింగ్ లో ఓన్లీ బేసిక్ డిఏ ఇవే వస్తాయి. ఆల్మోస్ట్ 30K అరౌండ్ వస్తుంది. సో ఈ 4 months 30K అరౌండ్ వస్తుంది. ఆ తర్వాత పెరుగుతుంది శాలరీ. నేను వీడియో స్టార్టింగ్ లో అడిగిన క్వశ్చన్ ఉంది కదా, దానికి ఆన్సర్ ఏంటో తెలుసా? అదే, నువ్వు సపోజ్ బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళో ఆగిపోతే ఏం చేస్తావు? సో నువ్వు ఏదైనా చేసుకో బ్రో, నీ బైక్ నీ ఇష్టం. ఒకవేళ ఆగేసి నేను వదిలేసి వెళ్ళిపోతానన్నా నీ ఇష్టం, లేదు నేను నడిపించుకొని వెళ్తాను అన్నా నీ ఇష్టం, మెకానిక్ ని పిలుస్తానన్నా నీ ఇష్టం. కానీ ట్రైన్ అలా కాదు, నీ ఇష్టం అసలు కాదు. ఎందుకంటే నువ్వు వెనకతల చాలా మంది ప్యాసింజర్స్ ఉంటారు, వాళ్ళందరినీ డెస్టినేషన్ తీసుకెళ్ళి. ఒక్కసారి ట్రైన్ మధ్యలో అయిపోయిందా ఇంక వెనక ట్రైన్స్ రావడం కూడా అవ్వదు. సో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనైనా సెక్షన్ క్లియర్ చేయాలి. సో దానికోసం నీకు ట్రైన్ ట్రబుల్ షూటింగ్ నేర్పిస్తారనమాట ఈ ట్రైనింగ్ లో. ట్రబుల్ షూటింగ్ అంటే ఏంటి అంటే, మధ్యలో ఏదైనా రిపేర్ వచ్చి ట్రైన్ ఆగిపోతే దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, అసలు మిస్టేక్ ఎక్కడ ఉంది, ఎందుకు ఆగిపోయింది, దీన్ని మళ్ళీ ఎలా స్టార్ట్ చేయగలగాలి, ఎలా నడిపించగలగాలి. మొత్తం డెస్టినేషన్ రీచ్ అవ్వకపోయినా నెక్స్ట్ వచ్చే స్టేషన్ వరకు అయినా సరే రీచ్ అయితే వెనకాతలు వచ్చే ట్రైన్స్ కి పాతని క్లియర్ చేయగలం. సో ఎవడైనా అడిగితే చెప్పండి, నాకు ట్రైన్ డ్రైవింగ్ కాదు ట్రైన్ రిపేర్ కూడా వచ్చు అని. ఎందుకు చెప్తున్నాను అంటే, ట్రైన్ ఎప్పుడైనా డిలే అయింది అంటే అది నీ రీజన్ వల్ల అవ్వకూడదు అనమాట. అంటే నీ తప్పు వల్ల ఎప్పుడు ట్రైన్ డిలే అవ్వకూడదు. అంటే నువ్వేదో చేసావు ఆగిపోయింది, లేదా నువ్వేదో చేయలేకపోయావు, నువ్వు దాన్ని రెక్టిఫై చేయలేకపోయావు, దానివల్ల ఆగిపోయింది అంటే నీ మీదకి వస్తుంది రెస్పాన్సిబిలిటీ. మొత్తం నీ ట్రైనే కాదు, వెనకాతలు ఆగిపోయిన ట్రైన్స్ రెస్పాన్సిబిలిటీ కూడా నీదే ఉంటుంది. డిటెన్షన్ అంటారు అనమాట, అదంతా నీ మీద పడుతుంది. దాన్ని తప్పించుకోవాలి అంటే నువ్వు ట్రబుల్ షూటింగ్ నేర్చుకునే తీరాలి. సో ఈ ట్రబుల్ షూటింగ్ అనేది నీకు ట్రైనింగ్ లో కొంచెం నేర్పిస్తారు. నీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ తో నీకు అలా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. దీని గురించి నువ్వు భయపడాల్సిన విషయం లేదు. కానీ మొత్తం ఇంజిన్ గురించి నాకు ఎలా తెలుస్తుంది, అంత డీప్ సబ్జెక్ట్ ఎలా నేర్చుకోగలం అంటే, సో మొత్తం అవసరం లేదు, ఎంతో లిమిట్ ఉంటుంది, అంతవరకు నువ్వు చేయగలగాలి. తర్వాత వేరే షెడ్యూల్కి కాల్ చేసి రిపేర్ చేయడమో చేయలేవు అంటే ఆల్మోస్ట్ లోకో ఫెయిల్ చేసేసి వేరే లోకో వచ్చి దాన్ని తీసుకెళ్లిపోతారు. సో అది ఓకే, కానీ నువ్వు చేయలేకపోయావు అంటే మాత్రం నీ మీద పడుతుంది. సో ట్రైనింగ్ లోనే కరెక్ట్ గా నేర్చుకో, ట్రైన్ ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా రిపేర్ చేయాలి. కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటది అనమాట. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ ఎందుకంటే మనకి తెలియలేని సబ్జెక్ట్ కదా, కొత్తగా ఉంటది. అది కూడా ప్రాక్టికల్ గా నేర్పిస్తారు కాబట్టి చాలా బాగుంటది నేర్చుకోవడానికి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ జాబ్ కొట్టిన వాళ్ళే ఉంటారు కాబట్టి, ఆస్పిరెంట్స్ కూడా చాలా మంది ఉంటారు కాబట్టి నన్ను అందరూ అడుగుతారు అనమాట, ఎలా ప్రిపేర్ అవ్వాలి, జాబ్ ఎలా కొట్టాలి అనేసి. సో ఈ ఛానల్ లో మనం అన్ని డిస్కస్ చేద్దాం. అసలు జాబ్ ఎలా కొట్టాలి, జాబ్ స్టార్టింగ్ నుండి ఫస్ట్ స్టేజ్ నుండి లాస్ట్ స్టేజ్ వరకు ఎలా చేయాలి, అసలు వచ్చాక ఎలా ఉంటది, రాకముందు ఎలా ఉంటది, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అంతా యూస్ఫుల్ కంటెంట్ ఇద్దాం. అండ్ చాలా మంది ఎక్కువ అడిగేది ఏంటంటే, అన్న మంచి బుక్స్ ఏమైనా సజెస్ట్ చేయన్నా మాకు అనేసి అడుగుతారు. సో రీసెంట్ గా నేను చూసాను ఓస్వాల్ బుక్స్. ఆ బుక్స్ రైల్వేకే కాకుండా SSC కూడా యూజ్ అవుతాయి. మీరు ఒక్కసారి ఆ బుక్స్ ని చెక్అౌట్ చేయండి. ఫుల్ మెథడ్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా షార్ట్ కట్స్ ఇవన్నీ ఇచ్చాడు. అండ్ ఫార్ములాస్ ఇవన్నీ అయితే స్టార్టింగ్ లోనే ఇచ్చేసాడు. ఇలా చాలా యూస్ఫుల్ గా అనిపించింది ఈ బుక్స్ నాకు. సో ఓస్వాల్ బుక్స్ లో RRB NTPC ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సపరేట్ బుక్ ఉంది, లేదా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సపరేట్ బుక్ ఉంది, అండ్ జీకే అయితే మొత్తం అన్ని కలిపిన ఒక బుక్ ఉంది అనమాట. అందులోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్, ఈ కంప్యూటర్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు కావాలి అంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ కూపన్ కోడ్ MANU10 అని అప్లై చేస్తే 10% కూడా వస్తుంది డిస్కౌంట్. సో అఫోర్డబుల్ ప్రైసెస్ లో కూడా దొరికేస్తుంది. ఒకసారి చెక్అౌట్ చేయండి, యూజ్ అవుతుంది బుక్. సో అండ్ ఇది ఒకటైనా బ్రో 4 months అంటే కాదు, ఇప్పుడు ఉంది అసలు కదా. ఏంటి అంటే G&SR ఏంటంటే జనరల్ రూల్స్ అండ్ సబ్సిడరీ రూల్స్ అని ఉంటాయి. రూల్స్ రైల్వే వర్క్స్ అండర్ రూల్స్. నువ్వు రూల్ తప్పు రూల్ పాటించలేదా నీకు పనిష్మెంట్ పక్కా. ఎస్, ఎందుకంటే నువ్వు రూల్స్ ని పాటించకపోతే నీ వల్ల చాలా డిటెన్షన్ అవ్వచ్చు, నువ్వు రూల్ పాటించకపోతే నీ వల్ల యాక్సిడెంట్ అవ్వచ్చు, నువ్వు రూల్ పాటించకపోతే నీ వల్ల రైల్వే ఎకనామీ దెబ్బతినొచ్చు. సో రూల్స్ అనేవి ఎప్పుడు తెలుసుకోవాలి. నీకు ట్రైన్ ట్రబుల్ షూటింగ్ రాకపోయినా ఎల్పి నడితే చెప్తాడు, కానీ నీకు రూల్స్ రాకపోతే మాత్రం చాలా కష్టమైపోద్ది. ఏ సిగ్నల్ పడితే ఎలా ఉండాలి, ఎంత స్పీడ్ లో వెళ్ళాలి, ఏ సిగ్నల్ కి ఏ మీనింగ్ ఏంటి, సిగ్నల్ ఫెయిల్ అయిపోతే ఏం చేయాలి, ట్రైన్ స్లో అయిపోతే ఏం చేయాలి, లేదా ట్రైన్ మధ్యలో ఆగిపోతే ఏం చేయాలి, లేదా ఒక అథారిటీ ఇస్తే ఏం చేయాలి, ఆ అథారిటీ నువ్వు ఎలా స్టడీ చేయాలి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ నువ్వు పక్కా తెలుసుకొని తీరాలి. ఇదే మెయిన్ అన్నమాట. ఇది ఈజీయా కష్టమా బ్రో అని అడిగితే ఇది ఈజీయే, కానీ నువ్వు నేర్చుకోవాలన్నమాట. నువ్వు ఆ ట్రైనింగ్ నేను ఎంజాయ్ చేస్తాను, ఇవి నేర్చుకోను అంటే అవదు, ఇవి నేర్చుకోవాలి.
రోడ్డు మీద నడుపుతున్నప్పుడు ట్రాఫిక్ రూల్స్ లో అనమాట. ఓన్లీ లెఫ్ట్ ఫ్రీ టర్న్ ఉంటది, రైట్ కి యూ టర్న్ వెళ్ళాలంటే ఆగాలి, ఇలాంటి చిన్న చిన్న రూల్స్ ఉంటాయి అనమాట. ఈ రూల్స్ అన్ని నువ్వు పాటించాలి. ఈ రూల్స్ నువ్వు తప్పవు అనుకో, బయటనైతే నీకు ఫైన్ వేస్తాడు. ఇక్కడ ఫైన్లు కాదు, పనిష్మెంట్ వేసేస్తాడు డైరెక్ట్. సో అలా 4 months అయిపోయి ఇంకో 2 months ఏం చేస్తాం బ్రో అని అడిగితే, ఇప్పుడు నీకు ఎల్ఆర్ఎస్ అని ఒకటి ఉంటది, అంటే హ్యాండ్లింగ్ అని ఇంకోటి ఉంటది. ఎల్ఆర్ఎస్ ఏంటి అంటే నువ్వు వెళ్తున్న రూట్ మొత్తం నీకు గుర్తుండాలి బ్రో. సపోజ్ నువ్వు విశాఖపట్నం నుండి రాజమండ్రి వెళ్తున్నావు అనుకో, ఆ విశాఖపట్నం నుండి రాజమండ్రి వెళ్తున్న దారిలో ఏ సిగ్నల్స్ ఉన్నాయి, ఎన్ని గేట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, విత్ లొకేషన్స్ అన్ని నీ మైండ్ లో ఉండాలన్నమాట. ఇది గుర్తు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎల్ఆర్ఎస్ అనేది ఎలా తీసుకుంటారు అంటే, ఎల్పి ఉంటాడు, ఏఎల్పి ఉంటాడు, నువ్వు వెనకాతలు నిల్చొని ఆ రూట్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటావు. నీకు డౌట్ వస్తే వాళ్ళని అడుగుతూ కానీ డిస్టర్బ్ చేయకూడదు. సో వాళ్ళని అడిగి తెలుసుకుంటూ అసలు ఎక్కడ ఎంత స్పీడ్ వెళ్ళాలి, ఏ స్టేషన్లు ఉన్నాయి, ఎన్ని స్టేషన్స్ ఉన్నాయి, ఆ స్టేషన్స్ తో ఎన్ని రోడ్స్ ఉన్నాయి, ఆ రోడ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ రోడ్స్ లో ఎంత స్పీడ్ లో వెళ్ళాలి, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ నీ మైండ్ లో ఉండాలి. యాక్చువల్లీ పేపర్ మీద ఉంటే అవ్వదు, నీ మైండ్ లో ఉండాలి. సో ఎక్కడ అప్పులు ఉన్నాయి, ఎక్కడ డౌన్లు ఉన్నాయి, ఇవన్నీ గుర్తెట్టుకోవాలి. సో ఎల్ఆర్ఎస్ అయిపోయాక హ్యాండ్లింగ్ అంటారు. హ్యాండ్లింగ్ అంటే ఏమీ లేదు, నువ్వు 4 months క్లాస్ రూమ్ ట్రైనింగ్ తీసుకున్నావు చూడు, అదే ప్రాక్టికల్ గా చేస్తావు అనమాట. ఎలా క్యాబ్ చేంజ్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. నువ్వు క్లాస్ సరిగ్గా వినకపోయినా సరే హ్యాండ్లింగ్ లో కరెక్ట్ గా నేర్చుకుంటే నీకు అంతా వచ్చేస్తాయి. హ్యాండ్లింగ్ ఒక 40 days, హ్యాండ్లింగ్ ఎల్ఆర్ఎస్ కలిపి ఒక 40 days ఉంటాయి వర్కింగ్ డేస్. సో లీవ్స్ అంటే వీక్ ఆఫ్స్ తో కలిపి నీకు అలా ఒక 2 months లాగేస్తుంది అనమాట ఇది. సో 6 months ఇలా అయ్యాక అప్పుడు నువ్వు డ్యూటీ ఛార్జ్ తీసుకుంటావు. ఆల్రెడీ రీసెంట్ గా ఏఎల్పికి సెలెక్ట్ అయ్యి ట్రైనింగ్ ఎలా ఉంటుందో తెలియదు అన్నోళ్ళకి రీల్ షేర్ చేయండి. ఆ గ్రూప్స్ అంటే ఆ గ్రూప్స్ లో షేర్ చేస్తే అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇంకా ట్రైనింగ్ సెంటర్ ఎలా ఉంటుంది, అందులో ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అసలు బాగుంటుందా బాగోదా అనేది, మా ట్రైనింగ్ సెంటర్ ఎలా ఉంది అనేది వీడియో చూపిస్తాను. ఎక్సలెంట్ ఉంటుంది నెక్స్ట్ వీడియో. సో ట్రైనింగ్ సెంటర్ అని కమెంట్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో ట్రైనింగ్ లో ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నేను ఆ కమెంట్స్ అన్ని చదువుతాను, మీకు రిప్లై ఇస్తాను, డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఒకవేళ మీ డౌట్ చాలా వ్యాలిడ్, ఇది ఇంకా అందరికీ తెలియాలి అని అంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎంతమందికి వెళితే అంతమందికి షేర్ చేయండి. పేరు గుర్తుంది కదా, మనోజ్ జర్నీ. సైనింగ్ ఆఫ్.